హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం చేయబోతుంది చికెన్ బిర్యానీ. ఇందులో ధనియాల పొడి, గరం మసాలా పొడి, బిర్యానీ మసాలా మూడు కూడా ఒక్కొక్క చెంచా చొప్పున తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూను, కారం 1.5 స్పూను, ఉప్పు తగినంత, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ కొద్దిగా వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. 3 చెంచాలు పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని కలిపి మంచిగా పక్కన పెట్టుకోవాలి. నిమ్మరసం కూడా ఒక బద్ద వేయాలండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా పెట్టుకోవడం వల్ల ముక్కలకి మసాలాలన్నీ పట్టి బాగుంటుంది. అరగంట సేపు ఖచ్చితంగా ఉంచుకోవాల్సిందే. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఇలాగే పెట్టుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇలా పెట్టుకోవడం వల్ల కూడా చాలా టేస్టీ, చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్, 4 బాదం పప్పులు, 4 జీడిపప్పులు, ఒక కొబ్బరి చిప్ప, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. పేస్ట్ చేసుకోవాలి. 3 ఆనియన్స్ కట్ చేసి పొడవు ముక్కల కింద కట్ చేసి బ్రౌన్ ఆనియన్స్ కింద వేపుకోవాలి. మనకి బిర్యానీకి కావాల్సిన సామాన్లు ఆకులు, చెక్కలు, పువ్వులు, ఇలాచీలు, సోంపు, 75% ఉడికించిన రైసు, ఒక గ్లాస్ మనకి అందులో నుంచి వచ్చిన గంజి, ఒక పెద్ద గ్లాసుడు తీసుకోవాలి. ఓకే, ఆయిల్ బాగా వేడెక్కింది. మనం బిర్యానీ సామాన్లన్నీ వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇలా ఇలా వేసుకుని అన్నీ వేపుకున్న తర్వాత మనం చికెన్ అన్ని మసాలాలు పట్టేలాగా నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది వేసుకొని మనం మంచిగా వేసుకోవాలి. అది మంచిగా వేగితే మనకి పచ్చిగా ఉండకుండా మంచిగా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేగుతుందో మంచిగా, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చికెను. ఇలాగే మంచిగా మనం వేపుకుంటూ ఉండాలి. మళ్ళీ తర్వాత మనం వేగిన తర్వాత మనం తీసుకున్న గంజి ఉంది కదా, ఒక చిన్న గ్లాసుడు ఉంచుకొని మొత్తం గంజి అంతా ఈ చికెన్ ముక్కల్లోనే వేసేయాలి. వేగిన తర్వాత ఇది మంచిగా ఈ గంజి ఆ చికెన్ ముక్కలు మంచిగా ఉడకాలి. ఉడికితే అందులో ఉన్న అసలు లోపలికి వెళ్ళి మొత్తం పచ్చిదనం అంతా పోయి మనం బిర్యానీ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా మనం గంజి వేసి ఎప్పుడు ఉడికించుకోవాలన్నమాట. మనకి పచ్చిగా ఉండదు. ఇలా ఉడికించుకున్నట్టయితే మనకి లోపల చికెన్ పీసు పచ్చిగా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా వేసుకున్న తర్వాత కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అందులో ఒక హాఫ్ తీసుకొని ఈ కూరలో వేసి ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఉడికిస్తే చాలా బాగుంటుంది. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత మనం 75% ఉడికించిన రైస్ ఉంది కదా ఫ్రెండ్స్, రైస్ వేస్తున్నాను.
ఒక 2 నిమిషాలు మనం ఉడికించిన 75% రైస్ని ఈ కూర మంచిగా దగ్గరికి అయిపోయింది కదా, ఇందులో వేసేసుకోండి. మంచిగా మనం సర్దుకుంటూ మంచిగా వేసుకొని సర్దుకుంటూ ఉండాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా వేసి మంచిగా ఎలా సర్దుతున్నానో అలా సర్దుకోవాలి. మీకు చేయి కాలినట్టయితే గరిటెతోటైనా మీరు సర్దుకోవచ్చు. బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఒక చిన్న గ్లాసుడు గంజి ఉండిపోయింది కదా, ఆ గంజి వేసుకోవాలి. ఇందులో ఎటువంటి ఫ్రూట్ కలర్ కూడా మనం వేసుకోకూడదు, చాలా డేంజరస్ అవి. మనం ఎప్పుడు న్యాచురల్గానే తినాలి, ఓకేనా. తర్వాత 20% చిన్న మంట మీద పెట్టి వదిలేసాను, మూత పెట్టేసి. ఇలా అయ్యింది ఫ్రెండ్స్ నా బిర్యానీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. నేను ఎటువంటి ఫ్రూట్ కలర్ కూడా వేయలేదు. చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.